క్వశ్చన్ ఏంటంటేనా, హౌ డిడ్ జోబ్ అండ్ జోసెఫ్ ఓవర్కమ్ వితౌట్ గ్రేస్? యోసేపు మరియు యోబు దేవుని యొక్క కృప లేకుండా పాపం మీద విజయాన్ని ఎలా పొందగలిగారు? Okay, a very beautiful question. Job and Joseph, how did they overcome without grace? Actually, no, without grace, anedi a presumption is wrong. Both of them extraordinarily depended on grace. వారిద్దరు కూడా కృప మీద ఆధారపడతా వచ్చారు. రుజువులు ఏంటి అనే దానికి మొట్టమొదటి రుజువు ఆదికాండము 39వ అధ్యాయంలో మనం చూస్తా వచ్చినట్లయితే the Lord was with Joseph అనే మాటను చూస్తా రావచ్చు. Then the Lord was with Joseph అంటే ప్రభు ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే ఆయన దీనులకి తోడుగా ఉంటాడు, విరిగి నలిగిపోయిన వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి యోసేపు ఎలా జయిస్తా వచ్చాడు అని అంటే ఇట్ వాస్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుని సన్నిధిని కాపాడుకుంటా వచ్చాడు? తనకు అందం ఉండింది, తనకి జ్ఞానం ఉండింది, తనకి అంతస్తు ఉండింది, తాను పెరుగుతా వస్తా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన దేవుని సన్నిధిని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అని అంటే ఆయన తన జీవితంలో ఖచ్చితంగా గ్రహిస్తా వచ్చాడు ఏంటంటే, నేను నా అందంను బట్టి, నా పెరుగుతున్న అంతస్తుని బట్టి, నా డబ్బుని బట్టి నేను నా ఐగుప్తు జీవితాన్ని జీవించలేను. నాకు దేవుడు కావాలి. ఐ రిక్వైర్ గాడ్. నాకు దేవుడు కావాలి అని గ్రహిస్తా వచ్చాడు. అందుకనే ఆయన దేవుని సన్నిధిని కాపాడుకుంటా వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే యోసేపు పాపాన్ని జయించడానికి గల అద్భుతమైన కారణం ఏంటి అని అంటే యోసేపు 39 ప్రాముఖ్యంగా 39వ అధ్యాయము ఆ తర్వాత 50వ అధ్యాయం, దీస్ టూ ఆర్ బిగ్ టెంప్టేషన్స్. 39వ అధ్యాయం ఏంటంటే ఒక యవనస్తుడుగా అతి అందగత్తె తన మీద అధికారిగా ఉంటున్నామా, అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకొని తనని పట్టుకొని డైరెక్ట్ సెడిషన్ ఏంటంటే, రా వచ్చేసాయి, మనం ఇద్దరం సేనిద్దాం, పాపం చేద్దాం. అప్పుడు అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లా చేయగలను అని పారిపోతా వచ్చాడు. హౌ కుడ్ యు డూ దట్? ఎట్లా చేయగలుగుతా వచ్చాడు అని అంటే ఆ అధ్యాయంలో 4 సార్లు యెహోవా యోసేపు తోడుగున్నాడు అని రాయబడతా వచ్చింది. అంటే దేవుణ్ణి చూసి అలవాటు పడి ఒక్కసారి పోతీఫర్ భార్యను చూసేటప్పటికి ప్రపంచం అంతటికి పోతీఫర్ భార్య చాలా అందంగా కనపడతా ఉందేమో, కానీ యోసేపుకి దేవుని పరిశుద్ధమైన అందముతో పోతీఫర్ భార్య యొక్క పాపపు అందాన్ని చూసినప్పుడు అసహ్యంగా అనిపించి నేను ఎలా ఉండగలను అని పారిపోతా వచ్చాడు. కాబట్టి ఆయన హీ హ్యాడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ త్రూ హిమ్. దేవుణ్ణి చూడడం అలవాటు చేసుకున్నాడు, దేవుడిలాగా ఉండడం అలవాటు చేసుకుంటా వచ్చాడు. ఆయన దేవుడిలాగా ఉండాలని ఆశపడతా వచ్చాడు. అది తన వల్ల కాదు, ఇక్కడ ఆయన కృప మీద ఆధారపడ్డాడు అనే దానికి రుజువు ఏంటి తెలుసా? ఆయన నిలబడి నేను జయిస్తాను చూడు, నేను పాపం చేయను, నేను మంచోడిని అని అంటే ఆయన కృప మీద ఆధారపడని వాడై ఉంటాడు. కానీ నా వల్ల కాదు, అమ్మో నేను పడిపోతానేమో, నా శక్తి సరిపోదు అని గ్రహించి పరుగులు తీస్తా వచ్చాడు. ఆ పరిగెత్తి వెళ్ళిపోవడమే ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది. ఆ పరిగెత్తి వెళ్ళిపోవడమే ఆయన కృప మీద ఆధారపడ్డాన్ని చూపిస్తా ఉంది. ఇది యోసేపు యొక్క జీవితం. 50వ అధ్యాయంలో చూస్తా వచ్చినట్లయితే తన అన్నలు ఎప్పుడైతే యోసేపు దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించు అని అడుగుతా వచ్చారో అప్పుడు ఆయన అంటాడు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? నిజంగా he recognized he had been undeputedly the prime minister of the superpower of that time for 80 long years. 80 సంవత్సరాలు ఈ వ్యక్తి అగ్రదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, 80 సంవత్సరాల ఒక వ్యక్తి అగ్రదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు వితౌట్ ఎలక్షన్స్. 80 సంవత్సరాలు, 80 లాంగ్ ఇయర్స్. 30 ఇయర్స్ అప్పుడు సింహాసనం ఎక్కాడు, 110 సంవత్సరాలు అప్పుడు చనిపోతా వచ్చాడు. 80 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు. ఈ 80 ఇయర్స్ సింహాసనం అనుభవించిన తర్వాత కూడా ఆయన చచ్చిపోయేటప్పుడు చెప్పే మాట ఏంటి తెలుసా? am I in the place of God? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? am I in the place of God? What a humility he had. అందుకనే ఆయన కృపని అనుభవించగలుగుతా వచ్చాడు. కాబట్టి యోసేపు కృప మీద ఆధారపడలేదు అనేది తప్పు. సరే, ఈ ప్రశ్న రాసిన వారు బహుశా ఒక ప్రీ సపోజిషన్ ని చేసుకుంటా వచ్చారు. ఏంటి అంటే యేసు ప్రభు వారిలో కృప విడుదల అవుతా వచ్చింది అనే ప్రీ సపోజిషన్ ని బహుశా ఆలోచించి ఈ ప్రశ్న రాస్తుంటారేమో. అయితే ఐ వాంట్ టు జస్ట్ క్లారిఫై వన్ థింగ్. యేసు ప్రభు వారిలో నుంచే కృప బయలుదేరుతా వచ్చింది. వెరీ గుడ్. అయితే మనము వెనక్కి చూస్తాం, వి లుక్ బ్యాక్ అండ్ వి సే
the cross of Christ is an historical event. వెనక జరిగిన కార్యము, సిలువ కార్యం వెనక జరిగిన కార్యం కాబట్టి వెనక్కి చూసి యేసు ప్రభు నుంచి కృప తీసుకుంటాం. వాళ్ళు ఒక రక్షకుడు రానే ఉన్నాడు, ఒక విమోచకుడు రానే ఉన్నాడు, స్త్రీకి పుట్టిన నరుడు సర్పము యొక్క తలని పోతా ఉంటున్నాడు అని ముందు చూస్తా వచ్చారు. సో దే లుక్ ఫార్వర్డ్ టు గెట్ గ్రేస్ ఫ్రమ్ జీసస్, వి లుక్ బ్యాక్వర్డ్ టు గెట్ గ్రేస్ ఫ్రమ్ జీసస్. కాబట్టి వాళ్ళు కృప మీద ఆధారపడ్డా, మనము కృప మీద ఆధారపడ్డాం. ఒకటే ఏంటంటే టైంలో మనం ఇద్దరం సపరేట్ అయ్యాం, కానీ ఫోకస్ ఇద్దరిది ఒకటే. వాళ్ళు వెనక నుంచి సిలువను చూస్తున్నారు, వాళ్ళు ముందు నుంచి సిలువను చూస్తున్నారు, మనం వెనక నుంచి సిలువను చూస్తా వచ్చినాం. ఇప్పుడు యోబు దగ్గరకు వద్దాం. యోబు కృప మీద ఆధారపడలేదు అని అనడానికి రుజువులు అస్సలు లేవు. ఎందుకు అనంటే యోబు గ్రంథం ఆరంభంలోనే ఫస్ట్ చాప్టర్ లోనే మనం చూస్తూ రావచ్చు. ఆయన తన పిల్లలు పాపం చేశారేమో అని తన హృదయంలో దేవుణ్ణి వాళ్ళు ధిక్కరించారు ఏమోనని బలర్పిస్తూ ఉంటాడు. బలర్పించడం అంటే ఏంటి? ప్రభా, నేను నీతిమంతుడిని కాదు ప్రభా, దయచేసి ఆ రానయ్యున్న శ్రీ రక్షకుడైన యేసు ప్రభు వారి బలిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దానికి సాదృశ్యంగా నేను బలి అర్పిస్తున్నాను. ఈ బలి యొక్క రక్తంను బట్టి నేను భిక్షం అడుగుతా ఉంటున్నాను. ఒకవేళ యోబు అప్పటికే ఆయన ప్రపంచమంతుడు, నీతిమంతుడు అనే సాక్ష్యం డైరెక్ట్ గా దేవుడే సాతానికి ఇస్తా ఉంటున్నాడు. ఇది చెప్పిన తర్వాత కూడా యోబు బలర్పి రెగ్యులర్, దిస్ వాస్ హిస్ రెగ్యులర్ కష్టం అని యోబు గ్రంథం అంటే చెప్తా ఉంటాడు. అంటే అది ఆయన అలవాటు. కాబట్టి రెగ్యులర్ గా ఆయన కృప మీద ఆధారపడతా వచ్చాడు. రెగ్యులర్ గా తన కొరకు, తన కుటుంబం కొరకు ఆయన కృప మీద ఆధారపడతా వచ్చారు. కృప మీద ఆధారపడకుండా పాపాన్ని జయించిన వాళ్ళు బైబిల్లో ఎక్కడా లేరు. ఒకవేళ జయించున్నా అది స్వనీతిగా మారింది తప్ప విజయవంతమైన జీవితంగా మారలేదు. కాబట్టి యోసేపు కూడా కృప మీద ఆధారపడ్డాడు. పారిపోవడము కృప మీద, నేను చేతగాని వాడిని అని ఒప్పుకుంటున్నాడు. యోబు కృప మీద ఆధారపడ్డాడు, అందుకనే బలర్పించడం నా వల్ల నేను మంచోడిని కాదు, నాకు ఇంకొకటి కావాలి అని ఒప్పుకోవడం. కాబట్టి both of them depended on grace, and that's why they enjoyed overcoming life. Yeah. So next question అన్న, ప్రాబ్లీ దీనికి రిలేటెడ్, బహుశా దీనికి ఆన్సర్ కూడా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ క్వశ్చన్ ఇస్, David in Psalms often used grace. Did he depend on grace? దావీదు కీర్తనలో అనేక సార్లు కృప గురించిన ప్రస్తావన చూస్తూ ఉంటాము. ఆయన దేవునికి కృప మీద ఆధారపడ్డా అనేది ప్రశ్న. సో ఐ ఆన్సర్ దిస్ ప్రీవియస్లీ. ఏంటంటే వాళ్ళు కృప మీద ఆధారపడతా వచ్చారు. కృప మీద ఆధారపడము అని అంటే బేసికలీ కృప అంటే ఏంటో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. లేకపోతే క్లుప్తంగా నేను అర్థం ఏంటో చెప్తాను. Grace is not an attribute separate from God. కృప అనేది దేవుని దగ్గర నుంచి వేరైన ఒక లక్షణం కాదు, కానీ కృప అనేది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అంటే అనర్హులమైన మా పక్షంగా ఆయన తన కనికరాన్ని వేయడము, అది కృప. అంటే నేను అనర్హుణ్ణి, కానీ ఆయన మంచితనం బట్టి నా మీద ఇది ఇస్తాడు. నేను అనర్హుణ్ణి, కానీ ఆయన మంచితనం బట్టి ఇది నా మీద ఇస్తాడు. ఇదే కృప అని అంటే. కాబట్టి ఇది దావీదు చాలా స్పష్టంగా గ్రహిస్తా వచ్చాడు. అందుకనే దావీదు 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తా వచ్చినట్లయితే, ఎప్పుడైతే నాతాను వచ్చి మీరు కట్టకూడదు, ఈ 6-7 అధ్యాయాల్లో మనం ఈ విషయాన్ని చూస్తా రావచ్చు. అప్పుడు మందిరం కట్టకూడదు అని చెప్తా వచ్చినప్పుడు అప్పుడు దావీదు ఎలా రెస్పాండ్ అవుతాడు అని అంటే, నేను గొర్రెలు కాచుకునేవాడిని, నన్ను ఇంత పైకి లేపాడు, నేను అయోగ్యుడిని, నా మీద నువ్వు ఇంత కనికరం చూపించడానికి నేను అస్సలు అర్హుడినే కాదు అని గ్రహిస్తా వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఆయన పాపము చేసిన ఆ క్షణాన్న కృప మీద ఆధారపడలేదు. పాపం చేసినప్పుడు కృప మీద ఆధారపడలేదు. ఆయన యోబు దగ్గరకు వచ్చినప్పుడు జనాన్ని లెక్క పెట్టేటప్పుడు కృప మీద ఆధారపడలేదు. ఎందుకంటే నా మాట జరగాలని నెగ్గాడు, అందుకనే జనాన్ని లెక్క పెట్టి పాపం చేస్తా వచ్చు. బెత్షెబ దగ్గరకు వచ్చినప్పుడు కూడా కృప మీద ఆయన కృప మీద ఆధారపడలేదు అని ఎలా తెలుస్తుంది అని అంటే, కృప మీద ఆధారపడేవాడు సోమరుగా ఉండడు. కృప మీద ఆధారపడేవాడు అనర్హుడైన నాకు దేవుడు ఇంత కృపనిచ్చాడా అని కష్టపడి పనిచేస్తాడు. ఈ వ్యక్తి దేవుడు నాకు, కీర్తన 144 మొదటి వచనంలో దావీదు తానే రాసుకుంటా ఉంటాడు, నా చేతులకు యుద్ధ విద్యను, నా వ్రేళ్లకు పోరాటం నేర్పించాడు. అంటే కృపతో దేవుడు నాకు యుద్ధ విద్యను ఇచ్చాడు అని గ్రహించి ప్రతిసారి యుద్ధానికి వెళ్ళి జయిస్తా వచ్చాడు. కానీ ఆ దినాన్న ఇది నా శక్తిలే, ఏముంది నా సైన్యం చేస్తుంది కదా, ఆ దినం కృప మీద ఆధారపడకుండా ఇంట్లో ఉంటా వచ్చాడు. కాబట్టి ఆయన భయంకరమైన పాపంలో పడతా వచ్చాడు. అయితే ఈ కొన్ని సందర్భాలు మినహాయిస్తే ఆయన విపరీతంగా కృప మీద ఆధారపడతా వచ్చిన వాడు. ఆయన
ఆఖరికి చచ్చిపోయేటప్పుడు అసలు మెచ్యూర్డ్ సైన్ ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా సొలొమోన్ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ప్రభా, చిన్న పిల్లోడు ప్రభా, ఈ పిల్లోడు వల్ల కాదు ప్రభా, నీ శక్తి కొరుకుంటా, నీ సామర్థ్యాన్ని కొరుకుంటా వచ్చిన ఇంత పెద్ద దేశాన్ని ఎలా వెళ్ళాలి ప్రభా అని చెప్పి కృప మీద ఆధారపడతా వచ్చాడు. నాతాన్ దగ్గరికి వెళ్ళాడు. నాతాన్ దగ్గరికి వెళ్ళి I just want to point out one beautiful thing about the life of David. దావీదు యొక్క జీవితంలో ఒక మంచి విషయాన్ని మీ ముందు ఒకసారి గుర్తు చేయాలనుకుంటా ఉంటున్నాను. నాతాను అనే పేరు అంటేనే దావీదుకి పిచ్చెక్కిచ్చే పేరు. ఎందుకంటే తన పరువుని తీసేసిన పేరు, సిగ్గుపాలు చేసిన పేరు, న్యూస్ హెడ్లైన్స్ లో తన పాపాన్ని రెడ్ అక్షరాలతో ప్రింట్ చేసిన పేరే నాతాను పేరు. నీవే ఆ మనుషుడు, యు ఆర్ దట్ మ్యాన్ అని నేరుగా నాతాను చూపిస్తా వచ్చాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి నాతాను భయంకరమైన వ్యక్తి. అసలు దావీదుకి he would have had నైట్ మేర్స్ అబౌట్ నాతాన్. నాతాన్ అంటే పేరంటే నువ్వు ఉలిక్కి పడతాడు. నా పాపాన్ని ఇంత నేరుగా, ఇంత స్ట్రైట్ గా బయట పెట్టి నా బండారాన్ని బయట పెట్టేశాడు ఈ నాతాను. అయితే వన్ థింగ్, తన పాపాన్ని బయట పెట్టిన ఈ నాతాను పేరే బెత్షెబాతో పుట్టిన ఒక కొడుక్కి పేరు పెడతా వచ్చాడు. బెత్షెబాకి పుట్టిన ఒక కొడుకుకి నాతాను అని పేరు పెడతా వచ్చాడు. ఎందుకు పెడతా వచ్చాడు తెలుసా? నేను కృప నుంచి తప్పిపోయాను, ఈ వ్యక్తి వచ్చి చూపించాడు, నువ్వు కృప నుంచి తప్పిపోయావని, నేను ఈ పొరపాటు చేయను అని చెప్పి తన ఇంత భయంకరమైన సిగ్గు అవమానాన్ని పాలు చేసిన పేరుని తన కుమారుడికి ఎంత నేరుగా పెడతా వచ్చాడు. హీ నేమ్డ్ హిమ్ యాస్ నాతాన్. తన కుమారుడికి పేరు నాతాన్ అని పెడతా వచ్చాడు. మీరు లూకా సువార్త చదివితే మీకు అర్థమవుతుంది, ఈ నాతాన్ నుంచి యేసుప్రభు వచ్చాడు, సొలొమోను నుంచి యేసుప్రభు రాలేదు. ఇదే దావీదు, బెత్షెబా, ఇదే నాతాను. అంటే ఏ దావీదు ఏ బెత్షెబాతో అయితే పాపం చేశాడో వాళ్ళిద్దరు కలయికలో పుడతా వచ్చిన మొదటి శిశువు చచ్చిపోతా వచ్చాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభా నన్ను క్షమించన్నాడు. క్షమించిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు, తనకి నాతాన్ అని పేరు పెట్టాడు. ఆ నాతాన్ నుంచే కృపా సంపన్నుడైన యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దావీదు 3 కారణాలు బట్టి అంత ఎక్కువగా కృపను బట్టి రాస్తాడు. మొట్టమొదటిది, తాను ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు మర్చిపోలేదు. అందుకనే మీకాలు ఎప్పుడైతే తన పైనుంచి దావీదుని చూసి గేలి చేస్తాడో అప్పుడు దావీదు అంటాడు, నిర్మోహమాటంగా అంటాడు, నేను గొర్రెలు కాచుకున్నాను, నా దేవుడు నన్ను రాజుగా చేశాడు. అయితే నువ్వు సౌలు కుమార్తెవైన మీకాలు. ఎంత చక్కగా అంటున్నాడు, సౌలు కుమార్తెవైన మీకాలు. నేను ఏమాత్రం సిగ్గుపడను, ఎందుకంటే నేను ఇంతకంటే హీనంగా, ఐ విల్ బికమ్ మోర్ అన్డిగ్నిఫైడ్ దాన్ దిస్. నేను ఇంతకంటే హీనుడు, ఎందుకంటే నా స్థితి, నా రేంజ్ ఏంటి, అసలు నా అవకాశం ఏంటి, నా పరిస్థితి ఏంటి నాకు బాగా తెలుసు. నేను అది ఎప్పుడు మర్చిపోను. అది అంతేకాదు, రెండవది, తన అతిక్రమాల్ని ప్రభు ఎలా క్షమించాడో గుర్తు పెట్టుకుంటా వచ్చాడు. అసలు అంత పాపం చేసిన తర్వాత ఎవరు క్షమిస్తారు? దాన్ని గుర్తు పెట్టుకొని అంటున్నాడు, I forget not all his benefits. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక అని చెప్తా ఉంటున్నాడు. ఒక్క ఉపకారాన్ని కూడా మర్చిపోలేదు. ఆయన తన పాపము ఎలా క్షమించాడు గుర్తు పెట్టుకున్నాడు. అందుకని అంత కృతజ్ఞుడుగా ఉంటా ఉంటున్నాడు. అంతేకాదు, మూడవది ప్రతి క్షణాన, ఎవ్రీ సింగిల్ సెకండ్, ప్రతి క్షణాన్న ఆయన ప్రభా ఏం చేయాలి, యుద్ధానికి ఎట్లా వెళ్ళాలి, నీ సలహా కావాలి. ఎందుకు అనంటే నేను చేతగాని వాడిని. తన గతాన్ని గుర్తుపెట్టుకున్నాడు, తన పాప క్షమాపణని గుర్తుపెట్టుకున్నాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. అందుకని కృపని రోజు రుచి అధికంగా చూశాడు. 2 విషయాలు గుర్తుపెట్టుకున్నాడు, అయ్యా నా వల్ల కాదు పాపని చేయించడం. 2 సార్లు కృపని తృణీకరించాను, ఇదిగో ఘోరంగా తప్పిపోతా వచ్చాను. చివరికి వచ్చేటప్పటికి దావీదు గురించి రాయబడతా ఉంటున్నా అద్భుతమైన సర్టిఫికెట్ ఏంటి అంటే, దావీదు చనిపోయేటప్పుడు అభిషాక్ మిస్ ఇజ్రాయెల్ ఆమె కన్యక, ఆమెను తీసుకొని వచ్చి దావీదు పక్కన పెడతా వచ్చారు. కృప మీద ఆధారపడిన ఈ దైవజనుడు ఒకే దుప్పటి కింద, ఒకే మంచం మీద దావీదు, అభిషాకు ఒంటికి ఒళ్ళు అంటించి ఉన్నారు. అది బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హర్. ఎందుకు? వృద్ధాప్యంలో కృప మీద ఆధారపడి చచ్చిపోతా వచ్చాడు. అందుకనే ఒంటికి ఒళ్ళు అంటించిన యోసేపుని మించిన విజయం ఇది. యోసేపు దూరం నుంచి పారిపోయాడు, కానీ దావీదు ఒంటికి ఒళ్ళంటించి పండుకున్న యవన కుమార్తె. ఆమెతో సేనిస్తే పాపమే కాదు, ఎవరూ తప్పనరు. కానీ కృప మీద ఆధారపడ్డాడు ఈ దైవజనుడు. అనుకున్నాడు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ లార్డ్ టు షో వాట్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ద ఫాల్ విల్ బి వెన్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ గ్రేస్, అండ్ హౌ హై ద విక్టరీ విల్ బి వెన్ ఐ డిపెండ్ ఆన్ గ్రేస్.
ప్రభా కృప మీద ఆధారపడకపోతే నా పత్రం ఎంత ఘోరంగా ఉంటుందో బెత్షెబ జీవితం ద్వారా చూపించావు. నాకు బంగారం అవకాశం ఇచ్చావు. కృప మీద ఆధారపడితే నా విజయం ఎలాగుంటుందో నేను చూపించి చచ్చిపోతాను. అందుకని దేవుడు బహుశా తనకి ఆ విచిత్రమైన రోగాన్ని ఇచ్చాడు, చలిపోని రోగము. ఎందుకు అనంటే కృప మీద ఆధారపడితే విజయాలు ఎలాగుంటాయో చూపించడానికి. కాబట్టే దావీదు కృపని అంత చక్కగా రాస్తా వచ్చాడు. పాత నిబంధన భక్తులు ముందు చూశారు, మనం వెనక్కి చూస్తా వచ్చిన కృప ఒకటే. Yeah, so third question, Anna. I work hard, but I don't get success. I don't get anything easily, while others are blessed. Why there is constant failure, grief is there in my personal life and family life? నేను కష్టపడతాను కానీ విజయం అనేది రాదు, అసలు సులువుగా నాకు ఏది దొరకదు. వేరే పక్కన చూస్తే పక్కన వాళ్ళేమో బాగా ఆశీర్వదించబడతా ఉంటారు. నా జీవితంలో ఎందుకు ఎప్పుడు ఓటములు, విభ్రాంతి నా యొక్క కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఉంటున్నాయి? ఓకే, దిస్ ఇస్ మెనీ టైమ్స్ ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్, కానీ బహుశా చాలా మంది ప్రశ్న ఉంటుంది ఏంటంటే, నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు విజయం రావట్లేదు. బేసికల్ గా ఈ క్వశ్చన్ ని 3 భాగాలుగా చేస్తాం. చాలా కష్టపడుతున్నా, విజయము రావట్లేదు. కాబట్టి ఈ మూడింటిని ముందు సపరేట్ గా ఆలోచిస్తే అప్పుడు జవాబు చెప్పడం ఈజీగా అవుతుంది. మొట్టమొదటి చాలా కష్టపడుతున్నాను, మంచిదే. నువ్వు చాలా కష్టపడుతున్నావని నీకు అనిపిస్తా ఉందా, లేకపోతే నువ్వు ఉన్న ఫీల్డ్ లో వేరే వాళ్ళకు కూడా అనిపిస్తా ఉందా, లేక దేవుడికి కూడా అనిపిస్తా ఉందా? ఎందుకు అనంటే చాలా కష్టపడుతున్నాను అనేది అది రిలేటివ్, అది రిలేటివిజం. అంటే నాకు అనిపించవచ్చు. అయితే నిజం, ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ ఒలింపిక్స్ లో అందరూ పరిగెత్తే వాళ్ళ పక్కన నిన్ను కూడా పెట్టారు. నువ్వు చాలా కష్టపడి పరిగెడతావు, మంచిదే, నువ్వు చాలా కష్టపడి పరిగెడతావు, కానీ నువ్వు వాళ్ళలాగా పరిగెత్తలేవు. ఎందుకంటే నీ రేంజ్ లో చాలా కష్టపడతా ఉంటున్నావు, కానీ వాళ్ళ రేంజ్ వేరు. కాబట్టి మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం కష్టపడేటప్పుడు దేవుని కృప మీద ఆధారపడి కష్టపడతా ఉంటున్నామా, కరెక్ట్ ఫీల్డ్ లోనే ఉండి కష్టపడతా ఉంటున్నామా, ఆ తర్వాత కరెక్ట్ కోణాల్లోనే కష్టపడతా ఉంటున్నామా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, నేను రక్షించబడినప్పుడు ఆ వర్తమానం అంతా నాకు గుర్తులేదు, కానీ ఒక చిన్న ఒక చిన్న ఉదాహరణ మాత్రం నాకు గుర్తుండిపోతా వచ్చింది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఫుట్బాల్ ఆడుతూ ఉంటున్నారంట. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఒక వ్యక్తి చాలా మంది దగ్గర నుంచి ఫుట్బాల్ ని దాటించుకొని తీసుకొని వెళ్ళి కొట్టాడంట, కానీ తన సొంత గోల్లో కొట్టుకున్నాడంట. ఏం లాభం? కాబట్టి నువ్వు కష్టపడుతున్నావేమో, డైరెక్షన్ చూసుకో, దిశ చూసుకో. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మొదటి రాజుల గ్రంథము 20 అధ్యాయంలో మీరు 19-20 అధ్యాయాలు మీరు చూస్తారో, అక్కడ ఆహాబు విజయం సంపాదించి వచ్చేటప్పుడు రాజుని వదిలేసినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఒక ఉపమానం చెప్తా ఉంటాడు. ఏం చెప్తా ఉంటాడంటే, ఇదిగో నాకు ఒక పని అప్పగిచ్చారు, ఒకడిని ఖాయమని చెప్పారు, అయితే వాడిని కాయకపోతే నేను చచ్చిపోతానని చెప్పారు. నేను వాడిని అక్కడ పెట్టి వేరే పనుల మీద అక్కడక్కడ బిజీగా ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చిన పని ఒకటి, ఈయన వేరే పనిలో బిజీగా ఉంటా వచ్చాడు. కాబట్టి నువ్వు సక్సెస్ పొందట్లేదు అని అంటే, మొట్టమొదటిది సీ వెదర్ యువర్ ఫీల్డ్ ఇస్ రైట్, నువ్వు ఉంటున్న పరిధి కరెక్టేనా. రెండవది, సీ వెదర్ యువర్ ఫోకస్ ఇస్ రైట్, నువ్వు ప్రయాసపడుతున్న దిశ కరెక్టేనా. మూడవది, సీ వెదర్ యువర్ ద పవర్ దట్ యువర్ యూజింగ్ ఇస్ రైట్, నువ్వు ఉపయోగిస్తున్న శక్తి కరెక్టేనా ఒకసారి చూసుకో. బహుశా నీ జీవితంలో దేవుడు నీతో ఇది నీ ఫీల్డ్ కాదని ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నా, నువ్వు మొండికేసి అదే ఫీల్డ్ లో కూర్చొని వచ్చావేమో. గుర్తుపెట్టుకో, పేతురు చాలా కష్టపడ్డాడు. 6 బేస్తవాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, వలేస్తా వచ్చారు, ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఫీల్డ్ తప్పు. దేవుడు వాళ్ళని పిలిచింది వేరే దానికి, వాళ్ళు చేసే పని వేరేది, కాబట్టి వాళ్ళకి చేపలు పడలేదు. ఆ తర్వాత రెండవది, కొన్నిసార్లు చాలా ప్రయాసపడతావు, కానీ నీకు ఏమాత్రము విజయం రాదు. ఎందుకు విజయం రాదు అని అంటే, యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్. నువ్వు వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నావు. ఆ మాట కీర్తన 105లో మనం చూస్తా రావచ్చు. యోసేపు విపరీతంగా బాధపడతా ఉంటున్నాడు, విపరీతంగా కష్టపడతా ఉంటున్న ఈ యోసేపు
తన జీవితంలో ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కటి మాట ఉంటుంది. ఆ మాట నేను చదువుతాను. సామ్ 105. Verses 18 and 19. Psalm 105 verse 18 and 19. They bruised his feet with shackles. His neck was put in irons till what he foretold came to pass, till the word of the Lord proved him true. చాలా కష్టపడ్డాడు కానీ విజయం సంపాదించలేదు. ఎందుకు తెలుసా? దేవుని టైం ఇంకా రాలేదు. కాబట్టి ఆ టైం వరకు నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు నీకు నేర్పిస్తా. that suffering is not making you weak, it is making you strong to handle greater responsibilities. కాబట్టి the first thing you need to examine ఏంటంటే నీ ఫీల్డ్ కరెక్టా, నీ ఫోకస్ కరెక్టా, నీ పవర్ కరెక్టా. రెండవది నువ్వు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే బహుశా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఓపికతో ప్రయాసపడు. ఎందుకు అని అంటే బైబిల్లో చాలా చక్కటి మాట చెప్తా ఉంటుంది. కీర్తన 22 చివరి వచనం, క్షమించండి, సామెతలు 22 చివరి వచనం చెప్తా ఉంటుంది. ఒక పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, వాడు రాజులు ఏట గాని ముష్కరులు ఏట పరిచర్య చేయడు. Have you seen a man skilled in his labor? He will minister before kings and not before obscure men. కాబట్టి నువ్వు ప్రయాసపడితే ఒకరోజు దాని ఫలం ఖచ్చితంగా చూస్తావు. ఆ తర్వాత మూడో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నాకు విజయం రావట్లేదు. ఏంటి విజయం రావట్లేదు అని అంటే అర్థము మేబీ నువ్వు అనుకున్నది నీకు దొరకట్లేదేమో. అందుకనే నువ్వు అనుకుంటున్నావు విజయం నాకు రావట్లేదు అని అనుకుంటా వచ్చున్నావు. ఉదాహరణకి ఏసావు యాకోబు ఇద్దరు గర్భంలో పెరుగులాడుతూ ఉంటారు. ఏసావు యాకోబులు గర్భంలో పెరుగులాడుతూ వచ్చినప్పుడు యాకోబు తన శక్తి అంతటితో పోరాడాడు. యాకోబు తన శక్తి అంతటితో ఆ వ్యక్తి పోరాడి ఓడిపోతా వచ్చాడు. ఓడిపోయి ఇచ్చినప్పుడు యాకోబు ఏమనుకుంటా వచ్చాడు తెలుసా? అయ్యో నేను అనుకుంది పోగొట్టుకున్నానే, అయ్యో నేను అనుకుంది నాకు దొరకలేదే, అయ్యో నేను అనుకుంది నాకు దక్కలేదే, అయ్యో నేను అనుకుంది నాకు దొరకలేదు, నేను ఓడిపోయాను అని యాకోబు అనుకుంటా వచ్చాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓడిపోయిన యాకోబుకి కంగ్రాచులేషన్స్, యు వన్ అంటున్నాడు. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలిచావు యాకోబు. నేను గెలిచానా? ఓడిపోయాను కదా సార్ నేను అంటే దేవుడు అంటాడు నీ ఓటమే నా విజయము అంటాడు. కాబట్టి కొన్నిసార్లు గుర్తుపెట్టుకో, నీకు సక్సెస్ గా కనిపించదు కానీ స్పిరిచువల్ వరల్డ్ లో దేవుని ప్రణాళికలో అది సక్సెస్ గా కనపడతా ఉంటది. కాబట్టి ఈ 3 విషయాల్ని సరి చేసుకో. ఓటమి అనేది ఉండదు. నీ యాంగిల్లో నువ్వు ఓడిపోతావేమో కానీ దేవుని యాంగిల్లో ఎప్పుడు ఎవ్వరు దేవుని చిత్తంలో ఉండే వాళ్ళు ఓడిపోరు. మోషే ఓడిపోయాడు అనుకుంటే అది ఐగుప్తు దేశం, కానీ కేవలం 40 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఐగుప్తు దేశాన్ని ఓడిస్తా వచ్చాడు. యోసేపు ఓడిపోయాడు అనుకున్నారు అన్నలు, కానీ కొన్ని సంవత్సరాల వరకే. ఆ తర్వాత అన్నలు గ్రహిస్తా వచ్చారు, యోసేపు గెలిచాడు. యాకోబు ఓడిపోయాడని ఏసావు అనుకుంటా వచ్చాడు, కానీ అది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఏసావు గ్రహిస్తా వచ్చాడు, యాకోబే గెలుస్తా వచ్చాడు. యేసు ప్రభు ఓడిపోయాడని అన్న, కైఫా, హేరోదు, పిలాతు, సైనికులు, అక్కడ ఉంచిన రోమ ప్రపంచం, ఆ శాస్త్రులు, ఆనాటి మత ప్రపంచం అనుకుంటా వచ్చింది. అయితే కేవలం పెంతెకోస్తు దినం వరకే. ఆ తర్వాత ప్రపంచం అంతా గుర్తుపెట్టింది, సెల్యూట్ కొట్టింది. యేసు ప్రభు ఓడిపోలేదు, యేసు ప్రభు గెలిచాడు. కాబట్టి డోంట్ బి డిస్కరేజ్డ్. అది ఈ రోజు నీ కూటమిలా కనిపిస్తా ఉందేమో. మేబీ ఇన్ గాడ్ సైడ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ a failure. It is success. కొన్ని రోజులు పడుతుంది అది నీకు అర్థం కావడానికి. సమాధి అయ్యేటప్పుడు మనకి అది ఓడిపోయినట్టే కనిపిస్తుంది, కానీ సమాధి తర్వాత పునరుద్ధానం అని గుర్తుపెట్టుకో. ఎవ్రీ గుడ్ ఫ్రైడే is followed by an Easter. Every night is followed by a day, and every dry summer is followed by a rainy season అని గుర్తుపెట్టుకో. And there was evening and there was morning the first day. ప్రతిరోజు ఒక సాయంకాలం వచ్చిన తర్వాత ఒక పగలు వస్తుందని గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు ఎంత నిరాశలో ఉన్నా నువ్వు ప్రయాసపడటం ఆపేయొద్దు, దేవుని చిత్తంలో ఉండడం ఆపేయొద్దు, ఓపికతో ప్రభు మీద ఆధారపడడం ఆపేయొద్దు. తడవవుతుందేమో ఈ మాట. మీరు కీర్తన 73 టైం తీసుకొని మోకాల మీద కీర్తన 73 చదువు. ఆసాఫ్ అనే వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి చాలా కృంగిపోయి అడుగుతా ఉంటున్నాడు, వేరే వాళ్ళందరూ బాగున్నారు ప్రభా, నేను ఎందుకు ఇట్లున్నాను ప్రభా? వేరే వాళ్ళకి బాధలు లేవు, వేరే వాళ్ళకి రోగాలు లేవు, వేరే వాళ్ళకి కష్టాలు లేవు, వేరే వాళ్ళకి ఏమాత్రము దెబ్బలు లేవు, నేను రోజు శ్రమ పడుతున్నా, నాకు రోజు దెబ్బలు పడుతున్నాయి, ఎందుకు ప్రభా? అప్పుడు దేవుడు తనతో చెప్తా వచ్చిన మాట ఏంటి తెలుసా? ఇదిగో వాళ్ళు నిశ్చయంగా కాలుజారు స్థలంలో ఉన్నారు. 73:25 అంటాడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నీ వెనక ఫెయిల్యూర్స్ ని చూసుకో. ఆ ఫెయిల్యూర్స్ మధ్యలో నువ్వు దీనుడు అవ్వలేదా? ఆ ఫెయిల్యూర్స్ మధ్యలో నువ్వు ప్రభు మీద ఎక్కువ ఆధారపడలేదా? ఆ ఫెయిల్యూర్స్ మధ్యలో నువ్వు ప్రభు దగ్గర విరిగిపోలేదా? అవి సక్సెసెస్ కాదా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. వెన్ అపాన్ లైఫ్ బిలోస్ యు ఆర్ టెంపెస్ట్ టాస్డ్ అనే ఇంగ్లీష్ పాట, వెరీ బ్యూటిఫుల్ సాంగ్.
ఆ పాటలో రాస్తా ఉంటాడు, when you are depressed, look at what others cannot buy with money, your home on high or your hope inside. నీ లోపల ఉంటున్న విశ్వాసము, ఆ తర్వాత నీకుంటున్న అద్భుతమైన పరలోకము డబ్బిచ్చి కొనలేవు. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. దేవుడు చేసిన ఒక్కొక్క మేలుని ఎంచి చూడు, అది నిన్ను నూతన బలం ఇస్తుంది. ఈ 3 విషయాలు సరి చేసుకో, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. నీ ఫీల్డ్ దేవుని చిత్తంలో ఉందా? రెండవది, నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఇంకా వదలకుండా ఆధారపడతానే వెళ్తా ఉంటున్నావా? చూసుకో, జస్ట్ ట్రస్ట్ ఆన్ హిమ్. ఇంకా ఓపిక పట్టు. దేవుడు బహుశా వెయిటింగ్ పీరియడ్ లో నిన్ను పెట్టాడేమో. ఆ తర్వాత మూడోది, నీకు ఫెయిల్యూర్ అని ఈ రోజు అనిపిస్తుంది, అయితే ఒక రోజు దేవుడు దాన్ని సక్సెస్ అని పిలుస్తాడేమో. దేవుడికి సక్సెస్ఫుల్ అని అనిపించినప్పుడు మనకు ఫెయిల్యూర్ అని అనిపిస్తే ఏం పోయేది? నిరీక్షణతో ఓపిక పట్టు, దేవుడు ఒక దినాన ఖచ్చితంగా పైకి లేపుతాడు. వండర్ఫుల్ అన్న. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఒక లాస్ట్ క్వశ్చన్, టోటల్లీ డిఫరెంట్ క్వశ్చన్. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు రీడ్ ద రిమూవ్డ్ బుక్స్ ఆఫ్ బైబిల్? ఈ యొక్క బైబిల్లో నుంచి తీసివేయబడిన పుస్తకాలు చదవాలా, అది అవసరమా? ఓకే, ఈ హోలీ క్యానన్ అంటారు, అంటే 66 బుక్స్ ఆ దినంలో కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ వీళ్ళందరూ కూర్చొని దే డిసైడెడ్. అండ్ బైబిల్ నుంచి తీసేసిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, ఒకవేళ నువ్వు థియలాజికల్ స్టూడెంట్ అయితే నాలెడ్జ్, హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి చదివితే పర్వాలేదు. కానీ నీ ఆత్మీయ జీవితానికి ఈ ఒక్క పుస్తకంలో దేవుడు నీకు కావాల్సిన అన్ని దాచి పెడతా వచ్చాడు. ఈ ఒక్క పుస్తకం నా ఆత్మీయ జీవితానికి సరిపోయింది పెడతా వచ్చాడు. ఎలా సరిపోయింది పెడతా వచ్చాడని చెప్తారన్న మీరు అని అంటే, బైబిల్ని అనుసరిస్తా వచ్చిన భక్తులు జీవితాలు మాట్లాడుతూ ఉంటాయి. ద గ్రేటెస్ట్ సెయింట్స్ ఆఫ్ ఆల్ టైమ్, వాళ్ళ జీవితాలను మీరు ఒకసారి గమనించి చూడండి. వాళ్ళు ఏ బైబిల్ చదివారంటే మన చేతిలో ఉంటున్న బైబిల్ చదివారు. ఆ మిగిలిన పుస్తకాలను చదివి ఏ భక్తుడు, నాకు తెలిసి ఏ గొప్ప భక్తుడు కూడా ఈ ఫలానా పుస్తకం బట్టి, బైబిల్లో లేని ఈ పుస్తకం బట్టి నేను ఈ సత్యం తెలుసుకున్నా, నేను ఈ ఆత్మీయ పాఠం నేర్చుకున్నా, నేను ఇంత పైకి ఎదిగాను అని నేనైతే చరిత్రలో ఎప్పుడూ చదవలేదు. అంటే మీరు చదవలేదేమో అని అంటారేమో. నేను 113 బయోగ్రఫీస్ చదివాను. 113 బయోగ్రఫీస్ లో ఎప్పుడు ఈ విషయాన్ని నేను కనుగొలేదు ఏంటంటే, బైబిల్ బయట ఉన్న ఈ పుస్తకం ద్వారా నేను ఇది నేర్చుకొని ఆత్మీయంగా ఇంత ఎదిగేశాను అనేది. కాబట్టి ఎక్స్పీరియన్షియల్ విట్నెస్ తో చెప్తా ఉంటున్నాను. ఆ తర్వాత రెండవది బైబిల్ ఈస్ ది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవుని ఇన్స్పిరేషన్ ని ఆయన ఇక్కడ తక్కువ పడి బయట పెట్టుంటాడు అని అంటే, బైబిల్ అసలు దేవుని పుస్తకం అనే అనలేము కూడా, అది పని కూడా చేయదు. అయితే నీ జీవితానికి కావాల్సిన పరిపూర్ణమైన సర్కంఫరెన్స్ అంతటిని కవర్ చేస్తారు. 1 నీ సాల్వేషన్, 2 నీ శాంక్టిఫికేషన్, 3 నీ కాన్సిక్రేషన్, 4 నీ గ్లోరిఫికేషన్. ఈ 4టిని కవర్ చేస్తారు. ఇంకేం మిగిలింది? కాబట్టి ఒకవేళ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలంటే తప్ప, కరికులంలో అదొక భాగం అయితే తప్ప, ఐ డోంట్ ఎంకరేజ్ యూ టు ప్లీజ్ రీడ్. ఎందుకు అనంటే అది చాలా డిస్ట్రాక్టింగ్. బైబిల్ అనంటే it is a reliable collection of faithfully produced events that have been checked and rechecked, where the Holy Spirit has brought different historical times to tell the one story of God's redemption for man. Bible anante నమ్మకముగా గత సంవత్సరాలన్నిటిలో దేవుడు రుజువు పరచబడగలిగిన ఆధారాలతో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలను వేరు ప్రాంతాలు, వేరు కాంటినెంట్స్ నుంచి, వేరు పరిస్థితుల్లోంచి, వేరు సమయాల్లోంచి, వ్యక్తుల్లో నుంచి ఒకే కథని, దేవుడు మానవుడి పక్షంగా కలిగిన విమోచన కథని రాయించిన పుస్తకమే బైబిల్ గ్రంథం. ఒకవేళ ఇంకో వేరే పుస్తకం తీసుకుంటే దాని బైబిల్లో ఎక్కడ పెట్టగలవో నీకు అర్థం కాదు. అండ్ బైబిల్ హాస్ అ వెరీ బ్యూటిఫుల్ యాక్రోనిమ్. అంటే సండే స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు, BIBLE, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అంటే ఈ జీవితంలో
నీకు కావలసినవి చాలా కావలసినవన్నీ బైబిల్ గ్రంథంలో దొరుకుతాయి. ఈ విషయం యోహానే డైరెక్ట్ గా రాశాడు తన సువార్తలో. ఏమని రాశాడంటే, యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే ఈ భూమి మీద పుస్తకాలు సరిపోవు అని రాసిన వాడు ఎందుకు కేవలం 21 అధ్యాయాల చిన్న సువార్తను రాస్తా వచ్చాడంటే, ఎందుకు రాస్తా వచ్చాడు అని అంటే, ఈ సువార్త మీకు చాలు. ఇది ఎందుకు చాలు? దీన్ని నమ్మడానికి మీకు ఇంత చాలు. మీ జీవితానికి యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి, మీ ఆత్మీయ జీవితానికి ఇంత సరిపోతుందని అంతే రాస్తా వచ్చాడు. అంటే యోహాను కూడా భూమి సరిపోయినన్ని పుస్తకాలు రాయగలిగిన నాలెడ్జ్ ఉన్నప్పటికీ అంతే రాశాడు. అంటే ఇఫ్ గాడ్ కుడ్ యూజ్ వన్ సెయింట్ అండ్ టేక్ ఓన్లీ అ పార్ట్ ఫ్రమ్ దట్ సెయింట్, యూ డోంట్ నీడ్ ద పార్ట్ దట్ హెస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద హోలీ క్యానన్. బైబిల్లో చేర్చబడిన వేరు పుస్తకాల దగ్గరికి వెళ్ళనే అవసరము లేదు.